హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూట్రీ స్వప్నస్ ఛానల్. ఇవాళ మనం గట్ హెల్త్ అంటే ఏంటో తెలుసుకుందాము. మన జీర్ణస్రాయంలో పేగులు, కడుపు లేదా పెద్ద పేగులు మొదలైనవి సరిగ్గా పనిచేయడం అనేది అర్థం. సో ఇక్కడ మన పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. చెడు బ్యాక్టీరియాని మనం నియంత్రిస్తే దానిని మనం మంచి గట్ హెల్త్ అని అంటాము. ప్రోబయోటిక్స్ అనేవి మనకి ఉపయోగపడే జీవ బ్యాక్టీరియా. మనకి ఎప్పుడైతే గట్ హెల్త్ మంచిగా ఉండాలి అంటే మనం ప్రోబయోటిక్స్ని యూజ్ చేసుకోవాలి. సో ఇవి మనం ఫుడ్ ద్వారా కూడా తీసుకోవచ్చు, లేదంటే ఏవైనా సప్లిమెంట్స్ల ద్వారా కూడా మనం పొందవచ్చు. ఇవి మన పేగుల్లో సహజంగా ఉంటాయి. వీటిని కొన్ని ఆహార పదార్థాల్లో కూడా పొందవచ్చు. ఆహారం సులభంగా జీర్ణం కావడానికి ప్రోబయోటిక్స్ చాలా సహాయపడతాయి. పేగులు ఆరోగ్యంగా మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి, కడుపులో నొప్పి సమస్యలను కూడా తగ్గిస్తుంది. స్పెషల్గా మనం చిన్నపిల్లల్లో ఈ వామిటింగ్స్, మోషన్స్, కడుపులో నొప్పి అనేవి రెగ్యులర్గా చూస్తుంటాం. సో అలా అప్పుడు మనం వెంటనే మన పిల్లలకి ప్రోబయోటిక్ అందించవచ్చు. లేదంటే ఎప్పుడైతే మనకి ఒంట్లో బాగాలేదు, ఫీవర్, ఏదైనా ఇష్యూస్ వల్ల మనం యాంటీబయాటిక్స్ వాడినప్పుడు మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతాయి. సో దాన్ని మనం రీగెయిన్ చేయడానికి ప్రోబయోటిక్స్ అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది. ప్రోబయోటిక్ వాటిని తిరిగి పూర్తి చేస్తాయి. సో మన ఎనర్జీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, మలబద్ధకం తగ్గిస్తుంది. సో ఇలా మనం ఫుడ్ ద్వారా కూడా తీసుకోవచ్చు, లేదు అంటే మనం సప్లిమెంటరీ ద్వారా కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను హెర్బల్ లైఫ్కి సంబంధించిన సప్లిమెంటరీ వీడియో